రోజు కూడా మీ అందరినీ చాలా నవ్వించడానికి ఎంతో గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. సగం సగం తెలుగు, బట్ ఈ రోజు ఎట్లుంటాయంటే సెన్స్లెస్ జోక్స్ ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు అలానే ఉంటాయి కదరా. లైఫ్ లో ఎక్సెక్ జనాలు ఉంటారు. ఆ జనాల్లో ఒకడు ఉంటాడు కర్కుర్తి. యూనో, అరే కార్ కుర్తి బస్ కుర్తి కాదురా, కుర్తి. కర్కుర్తి వాడు ఉంటాడు. అంటే పిసినాసి కంజూస్, జేబులో 10 రూపాయలు పెట్టుకొని చెమట అయ్యాడు, మైల అయ్యాడు. అని ఏం చేస్తాడంటే సముద్రంలో షిప్ లో పోతూనే ఉంటాడు. పోతుండు సడన్ గా ఒక పెద్ద అలలు వచ్చినాయి. ఆ కష్టి మొత్తం ఉల్టా పడిపోయింది. పడిపోగానే ఇప్పుడు ఎవరు పడిపోతాడు? డ్రైవర్. ఆడే కర్కుర్తి. ఆయనకి ఈత రాదు. ఆడ ఏం చేస్తాడు? దేవుడా నాకు కాపాడు, దేవుడా నేను చచ్చిపోతే ఎట్లా, నేను బతికించు, నేను 250 కిలో లడ్డు నేను పంచుతాను. దేవుడు ఒకటే అంటాడు, మీకేం కావాలి అడగండి, వచ్చి ఇయనికి నేను రెడీ ఉన్నా అంటాడు. సో ఆడ అడగంగానే మళ్ళీ ఇంకొక అలా అని వస్తుంది. అది బోట్ చక్కగా అయిపోతుంది. ఒడ్డుకు తీసుకొని వచ్చేస్తుంది. ఆడు ఒడ్డు దగ్గర వచ్చి ఇట్లా పైన చూసి లడ్డు ఏది ఆ లడ్డు అంతేనా అనగానే మళ్ళీ ఇంకొక అలలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది అట్టని. ఆడప్పుడు అంటాడు, దేవుడా దేవుడా నిన్ను చూసి బూందీ లడ్డువా చక్కెర లడ్డువా అడుగుదామని నేను అడిగిన దేవుడా అంటాడు. ఒక ఫ్యామిలీ ఉంటది, మమ్మీ డాడీ అండ్ సన్, 3 పీపుల్. కొడుకు సతాయిస్తుండని ఇంట్లో పోరోడు అస్సలు వినట్లేదు, డాడీకి టార్చరింగ్ చేస్తుండు. అయితే డాడీ ఏం చేస్తారని, నేను బోత్ సతారా ఇంకొకటి ఏదైనా కొనిపిద్దామని ఒక రాబర్ట్ తెచ్చిస్తారు. రాబర్ట్ ఏదైనా చెప్తే తప్పు చెప్తే కొడుతుంది కొడుతుంది. అంటే డాడీ ఏదైనా తప్పు చెప్తే రాబర్ట్ కొడుతుందా అంటే అవును కొడుతుంది బెట్ట అంటది. అంటే లేదు డాడీ నాకు మోషన్ లైన్ స్కూల్ పోను అంటాడు. బోడని గర్దన్ మీద. మళ్ళా డాడీ అంటాడు, అరే చూసినావా అబద్ధాలు చెప్తే చంపదెబ్బ కొడుతుంది, చిన్నప్పుడు నీకని బట్టెబాజు ఉండే అంటే బోడని డాడీకి కొడుతుంది. అక్కడ నుంచి మమ్మీ కూరగాయలు పట్టుకొని అచ్చం మీ పోలికలే అంటే రాబర్ట్ పోయి అమ్మని బోడని కొడుతుంది. సో ఈ కంటెంట్ లా ఒక ఏనుగు, 11 బనానాస్, 2 ఒరిజినల్ టీవీస్ ఉంటాయి. తిరిగి తినదు ఎందుకు చెప్పండి? ఒక టీవీలో పారో అయింది అనుకుంటా. ఇంత పితికంత చెప్పి పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఫీలింగ్ ఇస్తుందిరా. ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో వెళ్తూనే ఉంటారు. సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రాగానే ఆంటీ ఒక బిచ్చప్పని చూసి తిట్టుకుంటాడు. భారత ఏం రా అనగానే హస్బెండ్ అంటాడు, ఎందుకు తిడుతున్నా అంటే, కాదండి మొన్న నేను ఆయనకు అన్నం ఇచ్చిన, పోనీ గరీబోడు తిని కడుపు నిండుతాడని. అవతల ఎల్లుండి వచ్చి ఒక బుక్ ఇచ్చిండు, హౌ టు కుక్ అంట. ఏదైనా మాట చెప్తే నిజంగా ఉండండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. యూ విల్ నెవర్ గెట్ ఛాన్స్ వన్స్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అరే కామెడీ తక్కువ, నీ మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయి రా షోలా. మెసేజ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది బా.